సామాన్యుల్లో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇంతలా ధరలు పెరుగుతున్నప్పుడు కొనుగోళ్లు తగ్గుతాయా? తగ్గుతున్నాయా? తగ్గితే ఏంటి? ఆ ప్రభావం దేని మీద పడుతుంది? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటాయి. మరోవైపు ఇంతలా ధరలు పెరుగుతున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా వెండి కొనుగోలు? లేతే ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇంకా కొంతకాలం ఆగాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మెటల్స్ అంటున్నారు మీరు. ఇప్పుడు షాపుల్లో చూడండి, మీరు ఏ షాప్ అయినా వాళ్ళని అడగండి, ఫ్రెష్ బయింగ్ ఉందా? గోల్డ్ ఫ్రెష్ బయింగ్ ఉందా? లేదు, ఫ్రెష్ బయింగ్ లేదు, తగ్గింది పర్సంటేజ్. ఉన్నది ఇప్పుడు కంపల్సరీ కావాలి, పెళ్ళి ఉంది, 100% కొనాల్సిందే. 3 లక్షలు కాదు, 4 లక్షలు కాదు, 5 లక్షలు కొనాల్సిందే. కొంటారు కూడా. ఇప్పుడు కొనలేని వాళ్ళు ఆల్టర్నేట్ చూస్తారు. సో ఆ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఆ పర్సంటేజ్ డిమాండ్ కొంత ఉంటుంది, కొంత పర్సంటేజ్. షాపుల్లో మరి జనాలు కనపడుతున్నారుగా, మీరు అడగచ్చు. షాపుల్లో మరి జనం ఎక్కడ చూసినా గోల్డ్ షాపుల్లో, సిల్వర్ షాపుల్లో అన్నట్టు జనం కనపడుతున్నారు కదా. మరి కొంటుంటేనే కదా ఉండేదంటే రీప్లేస్మెంట్ కొంటున్నారు. గోల్డ్ రీప్లేస్మెంట్ అంటే పాత ఆర్నమెంట్స్ ఎప్పటియో ఉన్నవి, వాటిని లేటెస్ట్ ఆర్నమెంట్ తీసుకొని ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదన్నా ఉందో అది పే చేయడానికి మనసు ఒప్పుద్ది. ఎక్కువ పెట్టుకోవాలంటే కష్టం కదా. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తే దే కెన్ అడాప్ట్. అలా ఉంది. కానీ పర్సంటేజ్ 100% తగ్గిందండి. ఎందుకంటే ఇంత పెరగటం అనేది మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండియాలో. సో డెఫినెట్గా మరి అంత పెట్టి కొనాలంటే ఆలోచిస్తాం కదా. ఇంత 15,000, 16,000, 18,000, 20,000 గ్రామ్ అంటే కొనాలంటే కష్టం కదా. సో డెఫినెట్గా చిన్నగా ఏం చేయాలనేటప్పుడు ఆర్టికల్స్, గోల్డ్ ఆర్టికల్స్ ఏదైనా ఇదివరకు వెళ్తే గిఫ్ట్ ఆర్టికల్స్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని ఇస్తారా? సిల్వర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా లేదు కదా. ఇక కాపర్ ఇచ్చుకోవాలి, ఇంకా కాపర్ కూడా పెరుగుతోంది. సో ద మెటల్స్ ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో అది ఆగేదే లేదంటే అది తగ్గేదే లేదంటే పెరుగుతూనే ఉన్నాయి. అంటే డిమాండ్ అలా వచ్చింది. ఎందుకంటే గ్రోత్ ఇప్పుడు అందరు చూపు ఇక్కడ ఉంది. గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ కూడా బయట నుంచి ఆ యుఎస్లో ఉన్న కంపెనీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ ట్యాక్స్ ఉంది, లండన్ కంపెనీస్ కానీ, మిడిల్ ఈస్ట్ కంపెనీస్ కానీ యుఎస్లో ఉన్నప్పుడు ఆ కంపెనీస్కి బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి ఇండియాకి వచ్చి ఇక్కడ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ పెడుతున్నప్పుడు ద ఇండస్ట్రియల్ పెరుగుతుంది, మరి యూసేజ్ పెరుగుతుంది, మెటల్స్ యూసేజ్ పెరుగుద్ది. ఇట్స్ అన్ ఆబ్వియస్. సో అందరి చూపు మనకనే ఉంది కాబట్టి డెఫినెట్గా గ్రోత్ అనేది కొంచెం ఆశాజనకంగా ఉంది. ఇన్స్టెంట్గా అయితే ఇబ్బంది పడుతున్నాం. మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్న డిసిషన్ 100% రైట్. ఆయనకి ఓకే అని యాక్సెప్ట్ చేస్తే ఇన్స్టెంట్గా పెరిగే వాళ్ళం, కానీ లాంగ్ రన్లో దెబ్బతినేవాళ్ళం. ఇప్పుడు ఆయన ప్రోడక్ట్స్ మనం తీసుకోవట్లేదు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ విపరీతంగా డిస్కౌంట్స్ ఉంటాయి. గవర్నమెంట్ బల్క్గా చేస్తారు. మనం డిపెండ్ అయిందే ఫార్మర్స్ మీద, ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యాం. మరి ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడికి వస్తే మనది 100 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతారు ఇక్కడ. మరి అందరు ఎటు వెళ్తారు? 10 రూపీసే చూస్తారు. అప్పుడు మన ఫార్మర్స్ అందరు దెబ్బతింటారు కదా. 100% వాట్ హీ హాస్ టేకిన్ ద డిసిషన్ ఈస్ 100% రైట్. సో ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడుతున్నాం, బట్ లాంగ్ రన్ లో 100% ఆయన చేసింది కరెక్ట్. అప్పుడు మన గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఫ్యూచర్ జీడిపి మనకి అనుకున్న 2047కి మనం హైలోనే ఉంటాం అనుకుంటున్నాం. సో చిన్నగా పెరిగే ఛాన్సులే ఉన్నాయి. సో ఇన్స్టెంట్ గా అయితే కొంచెం ఇబ్బంది పడుతాం. సో లాంగ్ రన్ లో డెఫినెట్లీ వీ విల్ లీడ్, సెకండ్ పొజిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.